విశాఖ తీరం వయ్యారాలు పోతోంది. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ తనకు నచ్చినప్పుడు ముందుకు వెళ్ళడం, నచ్చనప్పుడు వెనక్కొచ్చేయడం చేస్తోంది. సంద్రంలోని తీరును చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. పర్యాటకులు తికమకపడుతున్నారు. సహజత్వానికి భిన్నంగా భీమిలి తీరం సముద్రం ఇటీవల ఆకుపచ్చ రంగు పులుముకుంది. ఆ తర్వాత బంగారు వర్ణంలో మెరిసింది. అదేవిధంగా ఎప్పుడూ గోధుమ రంగుతో అలరారే ఆర్కే బీచ్ కూడా కొన్నాళ్లు నల్లగా మారిపోయింది. ఈ రంగుల మకతిక అలా ఉంచితే మొన్నటి ఆదివారం విశాఖ బీచ్ కాస్త వెనక్కు వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల 300, మరికొన్ని చోట్ల 400 మీటర్ల వరకు వెనక్కి వెళ్ళింది. కోస్టల్ బ్యాటరీ, గోకుల్ పార్క్, ఆర్కే బీచ్, వైఎంసీఏ, ఉడా పార్క్, ఋషికొండ, భీమిలి ప్రాంతాల్లో ఇది రుజువైంది. సముద్రంలో ఎప్పుడూ ముందుకు కనిపించని రాళ్లన్నీ బయటకు కనిపిస్తుండడంతో ఇది నిర్ధారణ అయిందని పర్యాటకులతో పాటు అక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారంతా తెలిపారు. సోమవారం ఉదయానికి సంద్రం మళ్లీ యథాతథంగానే కనిపించింది. అమావాస్య, పున్నమికి అలలు అలా ఎగిసి పడుతుంటాయో, ఆగస్టు నెలలో సహజంగానే ఇలా సముద్రం వెనక్కు ముందుకు వెళుతుంటుందని, ఈ ప్రక్రియ ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ అప్పుడప్పుడు జరుగుతుందని నిపుణులు తెలిపారు. సముద్రంలోని రిప్ కరెంట్ రివర్స్ అయ్యే కారణంతోనే ఇది జరుగుతుందని, ఇదంతా తాత్కాలికమేనని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు తెలిపారు.